పంక్తి భోజనాలు. అంటే అందరం కలిసి భోజనం చేయడం. అది కాలక్రమేణా బంతి భోజనాలు అయిపోయింది. ఇప్పుడు ఏ ఫంక్షన్స్లో చూసినా మంచి హడావిడిగా బఫెట్లు పెట్టేస్తున్నారు, కానీ ఒకప్పుడు పెళ్ళిళ్ళలో బంతి భోజనాలు మాత్రమే ఉండేవి. పెద్ద పెద్ద స్టీల్ టేబుల్స్ వేసి దాని మీద పెద్ద పేపర్ రోల్ ఒకటి వేసుకుంటూ వెళ్ళిపోయేవారు. దాని మీద అరిటాకులు, అందరం వచ్చి అరిటాకుల మీద కొద్దిగా నీళ్లు చల్లుకుని క్లీన్ చేసిన తర్వాత వడ్డన స్టార్ట్ అయ్యేది. ఆ వడ్డన చేసేది కూడా పనులు కాదండోయ్, మన చుట్టాలే ఉండేవారు. ఆ వడ్డన చేస్తూ వాళ్ళు మన మీద వేసే జోకులు. రైస్ చాలరా బాబు అంటున్నా, అదేం తినడం రా, ఎలా చిక్కిపోతున్నావు చూడంటూ ఎటకారు. సాంబార్ వేయమంటే అప్పుడే సాంబార్ ఏంటి బావా, కొంచెం కూర కలుపుకో, కూర తెస్తాను ఒకవైపు. ఇంకొకడేమో తినడం స్టార్ట్ చేయగానే పెరుగు తెచ్చేయమంటావేంట్రా అని చమత్కారాలు. చిన్నపిల్లలకేమో జగ్గుతో వాటర్ పోసే డ్యూటీ. భలే సరదాగా ఉండేది. ఇప్పుడు బఫెట్ వచ్చి పూర్తిగా బంతి భోజనాలు తగ్గిపోయాయి. అక్కడక్కడ కొంతమంది పెళ్ళిళ్ళలో ఇప్పటికీ ట్రై చేస్తున్నా, కానీ ఆ వడ్డించేవారు మనవారు కాకపోవడం వల్ల అనుకుంటా ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్. అప్పట్లో అలా బంతి భోజనాలు తింటూ వడ్డిస్తున్న మనవాళ్ళు అందరితో ముచ్చట్లు చెప్పుకుంటూ ఎటకారాలు చేసుకుంటూ మనసారా నవ్వుకుంటూ తిన్న రోజులు అస్సలు మర్చిపోలేనివి కదా. వెలకట్టలేని క్షణాలు అవి. మీకు ఆ బంతి భోజనాలు ఇష్టమేనా? మీకు ఆ బంతి భోజనాలు లేదా మెమరీస్ ఏమైనా ఉంటే కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఉంటా అండి, ఇట్లు మీరు